సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 82వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు, స్వాగతాలు. ధర్మపథంలో ఎథికల్ పాత్, మహనీయులుగా ఉండాలి అని తలచే మానవుల జీవన యాత్ర, మహాజీవన యాత్ర. ఇంగ్లీష్లో సింపుల్గా హ్యూమన్ లైఫ్ జర్నీ ఫ్రమ్ మదర్స్ వూంబ్ టు ఎర్త్ టు మాతృగర్భం నుంచి భూగర్భంలోకి ప్రయాణం. ఈరోజు 82వ ఎపిసోడ్. 56 నుంచి 63వ ఏట వరకు జీవితము ఎలా ఉండాలి దాని మీద వీఆర్ టాకింగ్. ప్రీ రిటైర్మెంట్ అంటే మొత్తం జీవితాన్ని కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పోల్చుకోవచ్చు. ఇదేమో ప్రతిరోజు జరిగే ప్రక్రియ, చర్య. సూర్యోదయము, సూర్యాస్తమయం. జీవితం మొత్తం కూడా మనిషికి స్కేల్ అంటారు. ఈ స్కేల్ మెజర్ చేసుకుంటే మనకు 25 ఏళ్ళు అంటే డైలీ మార్నింగ్ సూర్యోదయం 6 to 6 AM అంటే సీజన్ బట్టి కొంచెం అటు ఇటుగా సూర్యోదయము, సూర్యాస్తమయాలు అయినప్పటికీ కూడా దాదాపుగా సూర్యుడు ఒక 12 గంటల వ్యవధిలో ఉంటాడు. ఈ 12 గంటల వ్యవధి 12 hours is equal to 84 years. 81 అని మేము పిక్ చేసాము డివిజన్స్ కోసము. 84 years అంటే ఒక గంట ఈజ్ ఈక్వల్ టు స్కేల్ ప్రకారంగా 7 years. సో ఉదయం 6 o'clock అయితే మనం 6 o'clockకి డే స్టార్ట్ అయితే 1 hourకి 7 years చొప్పున 10 AM వరకు we are at the age of 28 years. 10 గంటల వరకు. 10 నుంచి 2 PM వరకు ఇది మళ్ళీ 4 గంటలు, another 28 years. That is we are at 56 years of life. 2 PM నుంచి ఈవినింగ్ 6 PM 12 84 years అన్నాం కదా. 4 ఏళ్ళు 28, మళ్ళీ 4 ఏళ్ళు 28, 28 ప్లస్ 56. 2 నుంచి 6 PM వరకు అనదర్ 4 hours, మళ్ళీ 20 years. 56 ప్లస్ 24 84 yearsకి రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం 2 PM దాటి అంటే 56 నుంచి 63 అనేది 2 PM కొద్దిగా దాటికి 2 hours 2:30 ఆ ప్రాంతంలో మధ్యాహ్న భోజనం సమయం దాటింది. నేను డైలీ దీంట్లో మెజర్డ్ టు స్కేల్ అనే మామూలుగా సైన్స్లో కానీ మ్యాథ్స్లో కానీ మ్యాపింగ్ కూడా 1 kilometer is equal to 1 centimeter. అలా అయితేనే మొత్తం ప్రపంచాన్ని కానీ దేశాన్ని కానీ మనం మ్యాప్లో పెట్టగలుగుతాం. సో అలా తీసుకుంటే ఇది నాకు టటాలో వచ్చిన ఒక ఆలోచనలో దిస్ ఐఎమ్ ప్రజెంట్. మధ్యాహ్నం 2 అయింది కదా, పడుకొని లేచి టీ తాగి కాసేపు అయ్యేప్పటికీ జీవితం అయిపోతుంది. 84 years అయిపోతుంది. మ్యాప్. So this is one thing, one thought I wanted to share with you. Then ఈరోజు దినపత్రికలు చూస్తే చాలా అద్భుతమైన విషయం ఒకటి. ఒక ఆవు దూడ మేతకి పోతాయి పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా. నేను
ఐ ఫీల్ అంటే మనం ఉన్నదానికి ఎవరైనా కూడా మనకి ఏదైతే అనుభవించామో ఏదైతే ఉండిందో ఇన్ ద పాస్ట్ లో యూ షుడ్ బి వెరీ హ్యాపీ ఆన్ ఇట్. అది అంత సంతోషకరమైన విషయం కాకపోయినా కూడా యూ డోంట్ హావ్ టు వరీ ఆన్ ఇట్ టు ద ఎక్స్టెంట్ వీ షుడ్ బి పాజిటివ్. చిన్నప్పుడు 8 years వరకు ప్రాక్టికల్ గా విలేజ్ లోనే ఉంటుంది మొత్తం, అంటే ఎంటైర్ ఫుల్ టైం. 8 years తర్వాత 20 years వరకు సమ్మర్ లో ఊరికి వెళ్ళి రావడము, వ్యవసాయం అది ఉండడం చేత మా ఫాదర్కి 20 years తర్వాత అక్కడ ల్యాండ్స్ అవి డిస్పోజ్ చేయడంతో అక్కడికి పోవడం తగ్గింది. అంటే ఇటు రూరల్ అటు అర్బన్ లైఫ్ ని సమపాళ్లలో సుమారుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం దొరికింది. గ్రామీణ వాతావరణము, పట్టణ వాతావరణం. అలాగే తెలుగు మాధ్యమంలో చదవడము, ఆంగ్ల మాధ్యమంలో చదవడం. కొన్ని రోజులు చదవకనే పోవడం, 5వ తరగతి వరకు నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఇవన్నీ గివ్స్ ఏ లాట్ ఆఫ్, వెనక్కి తిరిగి చూసుకుంటే టైం ఉన్నప్పుడు చాలా విచిత్రంగా తమాషగా ఉంది. మా ఊళ్ళో మేము ఇంటి ముందర ఈవినింగ్ కూర్చొని చూస్తుంటే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాచ్ చేస్తుంటే, అప్పట్లో పశువులు ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఫార్మ్ మెకనైజేషన్ అవ్వడం వలన, వ్యవసాయ యాంత్రీకరణ అవడం వలన, ట్రాక్టర్స్, టిల్లర్స్, కంబైన్డ్ హార్వెస్టర్స్ ఇవన్నీ రావడం చేత పశువులది తగ్గింది. మార్నింగ్ అన్ని మందలు పశువులు పోయేవి. ఒక్కొక్క ఇంటికి 5-6, యావరేజ్గా 5-6 పశువులు, గేదెలు, ఆవులు, ఎద్దులు, దున్నపోతులు. ఇవే కదా, ఎద్దులు దున్నపోతులు అగ్రికల్చర్కి ప్లౌ బుల్లాక్స్ అంటాం. అది గేదెలు ఆవేమో పాల కోసం, అవి ఫిమేల్ కాంపనెంట్ అండ్ దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద రీప్రొడక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ వెదర్ అగైన్ మేల్ ఆర్ ఫిమేల్. ఉదయం ఆరాన్సే వాళ్ళ చూస్తూ ఉంటుంది. దాదాపుగా 15-20 minutes ఆఫ్ ద క్యూ పోయేది. మా ఇల్లు దాదాపు కొంచెం మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అదే 5-6 టైంకి అదే మంద వచ్చేది, దుమ్ము లేసేది. దుమ్ము లేసినా కూడా అది కూడా ఎంజాయబుల్ గానే ఉండేది. దూరంగా ఉండేది కదా, కానీ అక్కడి నుంచి దుమ్ము లేసేది మనకి కనిపించేది. ఫాస్ట్ వాకింగ్ ఆర్ ఇవాళ దీంట్లో వచ్చిన వార్త, ఆవు దూడ వెతికిపోయి దూడ తప్పిపోయింది, ఆవుకతే ఇంటికి వచ్చింది. అది అంటే యజమానికి పశువుల మీద ప్రేమ, యజమానికి కానీ పశువుల కాపరికి కానీ పశువుల పట్ల ఇది. నేను దీనికి HAR హరహరలో హ్యూమన్ అండ్ అనిమల్ రిలేషన్ అనేది చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గుతూ వచ్చింది, కానీ రవాణాకి కానీ వ్యవసాయానికి కానీ పశువుల మీద ఆధారపడేవాళ్ళు. చాలా మంది పశువులను దగ్గరకు తీసుకునేసి, అంటే మనకి డైరెక్ట్ గా కంప్యూటర్లో ఇంటర్ఫేస్ అంటారు, డైరెక్ట్ గా పశువుల భాష మనం అర్థం చేసుకునేటువంటిది ఇంకా డెవలప్ అయినట్లేదు టు ద ఎక్స్టెంట్ మై నాలెడ్జ్ కోసం. దాని మీద అంటే ఇప్పుడు దేనికైనా కూడా ఏదైనా కనుక్కోవాలంటే శాస్త్రవేత్తలకి దాని మీద చిత్తం పెట్టాలి. నెంబర్ 1. మనకి పాత రోజుల్లో ఇప్పటికి కూడా దేర్ షుడ్ బి ప్యాట్రన్స్. పాత రోజుల్లో మహారాజు పోషకులు, రాజ పోషకులు అనేవాడు. ఇప్పుడు నా ద సేమ్ థింగ్ వి సే ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ప్యాట్రన్స్. అంటే గవర్నమెంట్ కానీ ఏదైనా ట్రస్ట్ కానీ దాని ఫండ్స్ కుదిరిస్తే ఇంట్రెస్ట్ ఉన్నవాడు దే మే వర్క్ ఆన్ ఇట్. మనము ఎగ్జాక్ట్ గా పశువు ఏమనుకుంటుంది అనేసి వెదర్ వి కెన్ ట్రాన్స్లేట్ దాని సంఖ్యలతోని కానీ ధ్వనితోని కానీ హ్యూమన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆలోచన వచ్చి షేర్ చేస్తుంది. మంతన మేధో మథనము కొంచెం హయ్యర్ లెవెల్లో ఇవి జరగాల్సిన అవసరం ఉంది. అంటే మన ఉపాధి, మనం ఏదో కొంత డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో పని చేయడానికి అయితే ఆ టైం మనకి స్పెండ్ చేయక తప్పదు. లేకపోతే జీతం రాకపోతే వెళ్ళదు. 80% ఫ్యామిలీస్ అలానే ఉంటాయి. ఇది ఇట్లా పెడితే కాలు మీద కాలు తీసుకుని కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. అదృష్టం కలిసి వచ్చి 2, 3, 4, 5 ఇళ్ళు ఉంటాయి, అద్దెలు వస్తాయి. ఆయన ఫ్యామిలీ తీసుకోవడానికి జాబ్ చేయాల్సిన పని ఉండదు. అలాంటి వాళ్ళైనా కనీసము దే షుడ్ బి యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్
సెల్ఫ్ క్వశ్చనింగ్ కానీ, సమాజ సేవకు కానీ, అంటే వాళ్ళు వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు కదా. మామూలు మధ్యతరగతి వాళ్ళు అయితే వాళ్ళు పాపం వాళ్ళ లైఫ్ టైంలో 20 నుంచి 60 వరకు మార్నింగ్ ఆఫీస్కి పోయి మళ్ళీ ఈవినింగ్ ట్రావెల్ టైం ఇవన్నీ అయితే కాబట్టి ఫ్యామిలీ నడవని వాళ్ళు చాలా మంది. కానీ ఫ్రీ టైం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐ డోంట్ థింక్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ఏ వెరీ బెటర్ వే. దే కెన్ డూ ఇట్. వాళ్ళకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండానే ఇన్కమ్ సంపూర్ణం అనేది భగవత్ కృప అన్న భావన ఉండి, మరి నాకు దొరికిన ఈ ఫ్రీ టైం హౌ షుడ్ ఐ యూటిలైజ్ ఇట్? ఇట్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. మనకి ఎంత అవసరమో మన కోసం మనం పని చేసుకోవాలి. ఇంకా టైం మిగిలింది. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ దెన్ లార్జర్ సొసైటీ. ఈ రకమైన వాళ్ళని అట్లా పెడితే అధిక ధనవర్గము వాళ్ళ ఫ్యామిలీ పోషణకి జాబ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు కొంతమంది ఎంటర్ప్రెన్యూర్షిప్ అయినా తీసుకొని దానిలో కూడా ఉద్యోగ కల్పన, అంటే ఏదైనా ఒక చిన్న సంస్థ అన్న పెట్టుకుంటే 10 మందికో 5 మందికో 20 మందికో 30 మందికో అది పెరిగిన దాని సైజును బట్టి 40, 50, 100 మందికి 1000 మందికి ఉద్యోగ కల్పన చేయొచ్చు. మన జీవిత కాలంలోనే మనకి చూస్తే ఇన్ఫోసిస్ కంపెనీ వెరీ స్మాల్ దిస్ వన్, అంటే ఒక వేవ్ అవకాశము జీవితంలో ఒక వేవ్లో వస్తుంది. ఆ వేవ్ మీద మనం కూర్చుంటే వేవ్తో పాటు మనం ముందరికి ప్రయాణం చేస్తాము. కూర్చోకపోతే వీఆర్ మిస్సింగ్ ద ఆపర్చునిటీ. బట్ నో ఆపర్చునిటీ కమ్స్ వితౌట్ ఎనీ ఛాలెంజ్. కష్టపడండి, అవకాశాన్ని కైవసం చేసుకో. సాఫ్ట్వేర్ వేవ్ వచ్చింది కనుక ఆల్ దీస్ 4-5 కంపెనీస్, మన దేశంలో ఉండే 4-5 టాప్ కంపెనీస్, దే ఫ్లరిష్ లైక్ పిక్. ఆర్డినరీ మామూలు చోటా మోటా మీడియం సన్సర్వీసెస్ ఇంకా బోల్డ్ ఉన్నాయి. మీరు టీసీఎస్ తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, విప్రో తీసుకోండి. దే ఆర్ డూయింగ్ ఏ వెరీ గుడ్ దీస్ థింగ్స్. మీడియం కంపెనీలో మన మోహన్ రెడ్డి గారు అనేసి, కంపెనీ పేరు మర్చిపోయాను, పేరు మళ్ళీ మార్చారు వాళ్ళు. ఇట్లా మీడియం సైజ్ కంపెనీస్ కూడా సో మెనీ ఆర్ దే. అంటే ఉద్యమశీలత అని మనిషిలో ఉండాలి. ఇక్కడ కుల ప్రస్తావన ఇన్ ఏ పాజిటివ్ ఐఎమ్ టెల్లింగ్, అంటే బ్లడ్లో వస్తుంది కనుక. చూడండి, రెడ్డిస్ అంతా కొంచెం చాలా కష్టపడతారు. అంటే కాపు, రెడ్డి, అంటే ప్రతి కులంలో మెయిన్ కులంలో 4-5 సబ్ సెక్ట్స్ ఉన్నాయి ఇన్ ద సేమ్ కమ్యూనిటీ. రైతులు కూడా నేను ఊళ్ళో చూస్తాను, కాపు అంటాము ఆర్ రెడ్డిస్. వాళ్ళు ఫిజికల్ లేబర్ ఫామ్లో ఫిజికల్ కష్టపడతారు. ఫామ్లోనే కాదు ఎక్కడైనా వాళ్ళకి ఉద్యమశీలత ఉంటుంది. దాంతో దే ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్. అందుకే నేను కొంచెం కులాంతర వివాహాలకి నాట్ మచ్ సపోర్ట్ ఇన్ ద సే. అంటే అందరూ ఒకటి, దాంట్లో ఏం తేడా లేదు, అందరూ ఒకటి. ద పాయింట్ ఈస్ దట్ ఇట్స్ ఏ బ్రీడ్ కదా. ఏ బ్రీడ్ కాదు, ఏ కులానికి ఆ ప్రత్యేకత ఉంది. నో కమ్యూనిటీ ఈజ్ ఇన్ఫీరియర్, నో కమ్యూనిటీ ఈజ్ సుపీరియర్. వాళ్ళ జాతి లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. ఇట్ ఇస్ నథింగ్ రాంగ్ విత్. బట్ అల్టిమేట్గా వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్కి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కమ్యూనిటీకి పనిచేస్తూ ఇతర కమ్యూనిటీకి, లార్జర్ సొసైటీకి కూడా పని చేయడమే మానవ ధ్యేయము, మానవీయత. దట్ ఇస్ ది థింగ్. సో మళ్ళీ ఈ విషయానికి వచ్చినప్పుడు ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా మన భారతదేశం గురించి మాట్లాడుతున్నాం, అందరూ కూడా వాళ్ళ పొటెన్షియల్, అంటే వాళ్ళ పని చేయగలిగినటువంటి స్థాయి, శక్తి, స్తోమత ఉందో దాని మేరకి ఫుల్ యూటిలైజేషన్ ఆర్ ఇట్ ద పీక్ లెవెల్లో కనీసం 80-90% వాళ్ళు సాధించగలిగితే అది సమాజము ఇంప్రూవ్ అవుతుంది. సమాజము కానీ ఆ దేశంలో ఉండే ప్రజల జాతి, భారతీయ జాతి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ప్రతి దేశము ఇంప్రూవ్ అయినప్పుడు ప్రపంచంలో కూడా ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఈస్ ద టేక్. అంటే మనం దీని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. బ్యాక్ ఇవాళ ఆవు దూడ నుంచి కంపిస్తాను. అది వస్తే యజమాని గమనించి, అంటే కొన్ని గ్రామాలు అడవులకి దగ్గరగా ఉంటాయి, అంటే జాగ్రఫికల్గా అవి అలా స్థితమై ఉన్నాయి. కొద్ది దూరం పోతాయి, అంటే వీళ్ళకి ఊరు దాటితే ఇంకా అడవే వస్తుంది.
అట్లా పోవడం చేత ఈ ఆవు దూడ ఆ దూడని ఒక చిరుత పులి తినేసినట్టుంది. అది తర్వాత వెలుగులోకి వచ్చింది. అతనేంది ఫారెస్ట్ ఆఫీసర్స్ కి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అని ఉంటారు. రేంజ్ ఆఫీసరు బీట్ కానిస్టేబుల్స్. బీట్ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులో ఉంది. ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాళ్ళు పోయి చూసి అయితే ఆవు తెల్లారి ఇట్ లెట్ ద పీపుల్ వీళ్ళని తీసుకెళ్ళింది. చూడండి, అంటే ప్రతి జీవికి ప్రాణం ఉంటే జీవం ఉంటుంది. జీవములో చైతన్యము డిఫరెంట్ లెవెల్స్ ఉంటుంది డిఫరెంట్ పీపుల్ కి. ప్రాణం మట్టుకు సమానము. ప్రాణంతో ఉన్నాడా లేదా అనేది ఒక పాయింట్. ప్రాణంతో ఉన్నాడు, కానీ సిక్ బెడ్ మీద ఉన్నాడా, మంచి ఉత్తేజమైన తేజంతో ఉన్నాడా, దట్ మేక్స్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద జీవము, జీవ చైతన్యము, జీవశక్తి. ప్రాణం ఎట్ ద బేస్ లెవెల్. సో ఆ ఆవును వీళ్ళు ఫాలో అయితే అది అడవి మూలకి ఎక్కడ తీసుకొస్తుంది. అక్కడ ఆ దూడ కళేవరం. చూడండి, అంటే అనిమల్ హ్యూమన్ రిలేషన్స్ లో ఆ యజమాని ఆవు యొక్క పరిస్థితి గమనించి దయాద్ర హృదయత ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళకి కబురు పెట్టి వాళ్ళని తీసుకొని ఆవు వీళ్ళని లీడ్ చేసింది దారి ఎక్కడికి పోయిందనేసి. అల్టిమేట్లీ దే కుడ్ గెట్ ద బాడీ. తర్వాత ఇంకా అయిపోయిన దానికి ఎవరికి చేయలేరు. కానీ మనము చెయ్యగలిగింది చెయ్యలేకపోతే అది ఒక అతృప్తిని మిగులుతుంది. ఇప్పుడు ఆవు ఓనర్కి కూడా అట్లీస్ట్ హీ సాటిస్ఫైడ్ దట్ హీ కుడ్ డూ వాట్ హీ కెన్ డూ ఇట్. అదే మనం జీతంలో, అంటే నేను రోజు పత్రికా పఠనం చేయడం అనేది నాకు ఎప్పుడు అలవాటు. దీంట్లో 3 ప్రధానమైనటువంటి లాభాలు ఉన్నాయి పత్రిక పఠనంలో. ఒకటి, మన లాంగ్వేజ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. నేను ఈనాడు నుంచి కూడా చాలా పాత తెలుగు పదాలు పట్టుకుంటుంటాను. నాకు వచ్చిన అండర్లైన్ చేసి నా డైరీలో ఎక్కడ నోట్ చేసుకుంటాను. అలాగే నా మరీ చిన్నప్పటి నుంచి డైరీస్ లేకపోయినా కూడా దాదాపు ఒక 20-25 ఇయర్స్ నుంచి డైరీస్ ఉన్నాయి. యాన్యువల్ వైజ్గా నేను రాసినవి. డైరీస్ లో ఏంటంటే మనం అంటే కొంచెం ఎక్కువ బిజీగా ఉండే వాళ్ళు అపాయింట్మెంట్ డైరీ ఒకటి మెయింటైన్ చేస్తారు. నేను ఈవెంట్స్ డైరీ మెయింటైన్ చేస్తాను. అంటే ఏ రోజు ఎక్కడ ఏదైనా ఈవెంట్ ఉంది, ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది అది నోట్ చేసి పెట్టుకుంటాను నాకు ఇన్ఫర్మేషన్ లాగా. మనం అపాయింట్మెంట్స్ ఇచ్చేంత కానీ లేకపోతే అపాయింట్మెంట్ తీసుకొని ఎవరినైనా కలవాల్సినంత అవసరమో మనకు లేదు. మనకి అపాయింట్మెంట్ తీసుకొని వేరే వాళ్ళకి మనకి రావాల్సినంత అంత గొప్ప వ్యక్తిత్వము మనకు లేదు. వ్యక్తిత్వం ఉండాల్సిన వ్యక్తిత్వం అంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. అది తాత్విక భావన. ప్రతి ఒక్కళ్ళకు తాత్విక భావన పెరగాలి ప్రపంచంలో. దానికోసము తాత్వికత, భక్తి, గుడి డిఫరెంట్. అవి నా ఉద్దేశంలో లోయర్ లెవెల్. గుడికి పోవడం మంచిది. ఎక్కడికి పొందానికన్నా ఎక్కడికెక్కడికో పనికిమాలిన ప్లేసెస్ పోయేదానికన్నా గుడికి పోవడం మంచిదే. దేవుడికి నమస్కారం పెట్టుకోవడం మంచిదే. ఒక 5-10 నిమిషాలు అక్కడ ఉండడం కూడా మంచిది. యాక్చువల్లీ కానీ మీ భావనలో, మీ ఆలోచన పరంపరలో కొంత తాత్వికత మీరు జోడించగలుగుతున్నారా లేదా? అల్టిమేట్లీ వై ఐ ఆమ్ బార్న్, వాట్ ఈజ్ మై డ్యూటీ, నాకేమైనా మ్యాండేట్ ఉందా, ఎవరైనా ఇచ్చింది, అగోచరమైన అదృష్టమైన కనపడని ఏదైనా ఉందా, నేను ఏం చేయాలి, ఏ ప్రకారంగా చేయాలి? నాకన్నా నా ఏజ్ ఉండేవాళ్ళు చాలా మంది నాకన్నా ఎక్కువ సమర్థున్నారు, నాకన్నా తక్కువ సమర్థున్నారు. నా సమర్థతలో నేనున్నాను. మరి ఎక్కువ వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉన్నాయి, తక్కువ వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉన్నాయి, నేనెందుకు ఏదో ఒక రేంజ్ లో ఇక్కడ ఉన్నాను అనే దాని మీద మనకి సమాధానము, అంటే ఆన్సర్ దొరకకపోయినా కూడా రికన్సిలేషన్ అనే పదం ఉంది. అంటే కొంత తృప్తి దొరుకుతుంది. ఓకే, పొరపాటు ఇక్కడ ఉంది ఏంటి, లేదా ఇక్కడ గ్యాప్ ఉంది అని అర్థమైతే చాలు. నువ్వు గ్యాప్ను ఫిల్ చేయలేకపోవచ్చు. ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఫిల్లింగ్ ద గ్యాప్, బట్ అట్లీస్ట్ యూ షుడ్ ఐడెంటిఫై, నో ద గ్యాప్. ఆ ప్రయత్నం కూడా జరగట్లేదు దీనిలో. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎవరికైతే తీరిక సమయంలో దే కమ్యూనిటీ, ఈవెన్ సీనియర్ సిటిజన్స్ లైక్ మీ ఆల్సో, 60 ఏళ్ళు రిటైర్ అయిపోయింది, పెన్షన్ వస్తుంది కదా. ఈ పెన్షన్ మీద కూడా చాలా మంది ఇంకా డిఏ రావాలి, డిఆర్ రావాలి అనేసి యూనియన్స్ అవి కూడా అది ఉంటుంది. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. నా పాయింట్ ఏంటంటే, నువ్వు పని చేయకుండానే వస్తుంది కదా. నా లాస్ట్ మంత్ సాలరీ కన్నా నా పెన్షన్ ఇప్పుడు సుమారుగా ఈక్వల్ ఆర్ లిటిల్ మోర్ దెన్ దట్ ఉంది. హ్యాపీ. ఇంకేం కావాలి నీకు? ఇంకా డిఏ వస్తేమి రాకపోతేమి. చాలా మంది ఆ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రీఎంబర్స్మెంట్ అది ఇవన్నీ రిటైర్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని కదా. రిటైర్ అయిన తర్వాత మన పిల్లలు సెటిల్ అయ్యి వాళ్ళతో వాళ్ళు ఉన్న తర్వాత
నువ్వు వాళ్ళతో అనవసరంగా మెడల్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళు ఉండని, అవసరమైనప్పుడు వాళ్ళకి యూ డూ సమ్ హెల్ప్ వాట్ ఎవర్ యూ కెన్ డూ, యూ డూ సమ్ సోషల్ సర్వీస్, సమ్ కమ్యూనిటీ సర్వీస్ ఇన్ వాట్ ఎవర్ వే యూ కెన్ డూ ఇట్. దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అదే కాకుండా కూడా వచ్చి మనకి అన్రిటర్న్ అన్సీన్ మ్యాండేట్ కూడా. ఫస్ట్ 20-25 ఇయర్స్ ఏమో మేనేజ్మెంట్ లో ట్రయల్ ప్రొడక్షన్స్ అంటారు. ట్రయల్ ప్రొడక్షన్ అంటే ట్రయల్ ప్రొడక్షన్ సక్సెస్ఫుల్ అయితేనే అప్పుడు కమర్షియల్ ప్రొడక్షన్ తీసుకెళ్తారు. ట్రయల్ ప్రొడక్షన్ ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటారు. అలాగే మనిషి వ్యక్తిత్వము 18 ఇయర్స్ వరకు ఫామ్ అవడానికి అంత టైం పడుతుంది. ఆ 12 ఇయర్స్ లో కూడా మళ్ళీ మనం వీ కెన్ టేక్ ఇట్ 6 into 3 18 ఇయర్స్ కూడా రీజనబుల్ మెచ్యూరిటీ రాదు. లీగల్ గా మేజర్ అవ్వడం వేరే సంగతి. యూ కెన్ టేక్ ఇట్ ఈజ్ మళ్ళీ నా 7 ఇయర్స్ దీంట్లో 7 into ఫస్ట్ 7 ఇయర్స్, సెకండ్ 7 ఇయర్స్, థర్డ్ 7 ఇయర్స్, 21 కి at least he will be in a position to understand himself and the consequences. అది ట్రయల్ పీరియడ్. ట్రయల్ అయిన తర్వాత మీకు 18 కానీ 21 అయిన తర్వాత అప్పుడు నేను 21 కి 84 వరకు తీసుకుంటాను. ఇక్కడ 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేస్తే అక్కడ 3 ఏళ్ళు ఎక్స్టెండ్. ఇప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయం కూడా 7 ఇయర్స్ దాంట్లో ఈవినింగ్ 6 AM కి విల్ బి రీచింగ్ ద 84th ఇయర్. సో 84 - 21 అనేది 63 ఇయర్స్ ఆర్ ద సేమ్ థింగ్. 63 ఏళ్ళ టైం నీ దగ్గర ఉంది కదా. 63 ఏళ్లలో నీకు కావాల్సింది నువ్వు చేసుకో, నీ ఫ్యామిలీకి కావాల్సింది నువ్వు చెయ్యి, నీ కమ్యూనిటీకి కావాల్సింది నువ్వు చెయ్యి, ఇంకా ఇతరత్ర సొసైటీకి, మోర్ దెన్ ద కమ్యూనిటీ, ఎప్పటికీ నా వాళ్ళకి, నా జాతి వాళ్ళకి, నా కులం వాళ్ళకి, నా మతం వాళ్ళకి చూసుకోవడంలో అది కూడా చెయ్యి. దట్స్ ఓకే. బట్ యూ రైజ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ యువర్ ఏజ్ అడ్వాన్సెస్. వయసు పెరిగిన కొద్దీ కొంచెం విశాల దిక్పోతం, బ్రాడ్ మైండ్ అనేది మనిషికి పెరగాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇవాళ న్యూస్ పేపర్లో ఇంకొక ఇది విరక్తి, అంటే కొంతమందికి కారణం ఏదైనా కానీ విరక్తి కలుగుతుంది. ఒక వాచ్మెన్ ఇక్కడ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్, మరీ ఎక్కువ ఏజ్ కాదు, వైఫ్ డైడ్ అబౌట్ 10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ నుంచి పుల్లింగా ఒక బాబు కూతురు ఏదో ఉంది. దే ఆర్ ఆల్సో సెటిల్డ్ మోర్ ఆర్ లెస్. ఈయనకి చంపాల్సినంత అవసరమే లేదు. స్టిల్ హీ కమిటెడ్ సూసైడ్. నాకు ఇమీడియట్ గా సినిమా యాక్టర్ రంగనాథ్, అంటే ఈయన 40 ఇయర్స్, ఆయన మోర్ దెన్ 60 ఇయర్స్, పెద్ద ఏజ్ అంటే 60-25 ఏళ్ళ ప్రాంతాల్లో ఆయన సూసైడ్ చేసుకున్నారు. రంగనాథ్ యాక్టర్స్ చెప్పడం ఎందుకంటే పీపుల్ ఐడెంటిఫై విత్ దెమ్ ఈజీ. అంటే వాళ్ళని గొప్పవాళ్ళు వాళ్ళు అట్లా అని, దట్ ఈస్ నాట్ మై ఒపీనియన్. ఐడెంటిఫికేషన్ ఇట్ విల్ బి ఈజీ అనేసి. ఆయన కూడా వైఫ్ కి బాగా సర్వ్ చేశారని నేను విన్నాను. అంటే కొంత న్యూస్ పేపర్ న్యూసే సర్వ్ చేసి ఎక్కడో దగ్గర ఆయనకి, అంటే ఒక ఇది ఉందండి. ఒకటి ఏముందంటే మనిషి తలచుకుంటే ఏదైనా చేయగలరు. ఎక్స్ట్రీమ్ గుడ్ ఆర్ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ చేయగలరు. అంటే సంకల్పము, రిజల్యూట్ మైండ్, సంకల్పము, సంకల్ప బలము. సంకల్పించిన తర్వాత కూడా ధైర్యం ఉండాలి, మనోధైర్యం ఉండాలి, కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఆ తర్వాత నాకు ఉరి శిక్ష పడుతుంది, ఫైన్, నన్ను వేరే వాడు చంపేస్తాడు, 10 ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అనుకున్నప్పుడు చేస్తారు. కానీ అంత కెపాసిటీ మలుచుకున్నప్పుడు కొంచెం మంచి పని చేయి. డై ఫర్ ఎ కాజ్, లివ్ ఫర్ ఎ కాజ్. జీవించడం కూడా మంచి పని జీవించాలి. చచ్చేప్పుడు కూడా ఒక మంచి పని కోసం అని చచ్చే వేరే అదొక తృప్తి. ఊరికనే ఆత్మహత్య చేసుకోవడం ఎందుకో పాపం, అతని బాధలేంటో అది తెలియదు. దట్ ఈస్ వన్ థింగ్. నేను ఇట్లా అంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కలిసినాయి అంటే మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాం. మనకి చేంజ్ కొంత ఉంటుంది. ఫిజికల్ లెవెల్లో చేంజ్, మెంటల్ లెవెల్లో ట్రాన్స్ఫార్మ్ అవుతుంటారు మనుషులు. నాకు నేను చెక్ చేసుకుంటే ఏమైనా చిన్నపిల్లలు రోడ్ మీద కల్పిస్తే ఇది జస్ట్ ప్యాకింగ్, అట్లా ఊరికే హాయ్ అంటే వాళ్ళు హాయ్ అంటారు, ఓకే దే ఆర్ హ్యాపీ అమ్మాయి. ఆ అమ్మాయి పూలు అమ్ముతాం మా ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో మెడికల్ షాప్. నేను గమనించాను, చిన్న పూలు పెట్టుకుంటూ అమ్ముతుంది. దానికి మనం దీన్నే హయ్యర్ లెవెల్కి తీసుకుంటే, హయ్యర్ లెవెల్లో అయినా లోయర్ లెవెల్లో కూడా ఎకానమీ స్టడీ, బిజినెస్ దీనికి అదే ఉంటుంది. ఈమె ఎంత అమ్ముతుంది, ఏమొస్తుంది, పాపం ఒక టేబుల్ చైర్ వేసుకుంది, కూర్చుంది. వచ్చేప్పుడు అలా పలకరించాను. నేను ఇది చాలా ఎక్కువ తరచూ ఇంటరాక్ట్ అవుతుంటాను. అంటే జస్ట్ టు నో విత్ ఎ పాజిటివ్ ఇంటెన్షన్ ఆఫ్ వాట్ ఈస్ హౌ ఇస్ ద సొసైటీ గోయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎంత అమ్ముతామో, రోజు ఎంత మిగులుతుంది, ఒక రోజు 1000 రూపాయలు అమ్ముతాం, బట్ అంత ఉండదు సార్, 500-600 అమ్ముతాను. కొంచెం అటు ఇటు ఫ్లక్చుయేషన్ ఉంటుంది కానీ 500-600. మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours, సంథింగ్ షీ వాస్ టెల్లింగ్ 4
అవర్స్ అట్లా. అండ్ షీస్ హ్యావింగ్ 2 చిల్డ్రన్, ఒక పాప ఒక బాబు పిల్లలు. వాళ్ళ అమ్మ వచ్చి అమ్మాయి చిన్న అబ్బాయి చాలా తక్కువ మంత్స్ లో ఉన్న తీసుకొని వెళ్తుంది. ఈమె మీ ఆయన ఏం చదువుతున్నామా? నేను స్టూడెంట్ అనుకున్నప్పుడు చాలా మంది పార్ట్ టైం వర్క్ చేస్తారు. మా ఇంట్లో సర్వెంట్ మేట్, షీస్ అని 3 daughters, సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, అండ్ క్లాస్ 10 ఆల్ ఆర్ గుడ్ ఎట్ స్టడీస్. చూడండి, మనం ఎక్కడ పుట్టినా ఏది ఉన్నా కూడా కొంతమంది. చూడండి, ఇంకొక న్యూస్ లో పేపర్, నిజామాబాద్ అయితే ఒక టైలర్, లేడీ టైలర్, షీ హస్ బికమ్ ఏ మేయర్ మున్సిపల్ ఎలక్షన్స్. ద అదర్ డే ఏదో నార్త్ సిటీలో ఫుట్పాత్ మీద ఉండే దర్జీలో, ఇది కూడా నేను ఈ మధ్యలో అది కనుక్కున్నాను. అంటే కొంత సోషల్ కాన్షియస్నెస్ అనేది మనిషికి ఉండాలి. లేని వాళ్ళు యూ కెనాట్ కన్సిడర్ దమ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగైన్స్ట్ ఎనీబడి. కొంత సమాజంలో ఏం జరుగుతుంది మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ వైబ్స్ మే ట్రావెల్ కదా. ఇఫ్ యూఆర్ సింపథైజింగ్ విత్ దెమ్, దట్ మే హెల్ప్ దెమ్. సమ్ అదర్ పీపుల్ హూ ఇస్ క్యాపబుల్ ఆఫ్ హెల్పింగ్ దెమ్ మే హెల్ప్ కదా, మనం చేయలేకపోయినా కూడా. ఫుట్పాత్ మీద టైలర్ మిషన్ పెట్టుకొని ఉంటారు. నిన్న నేను ఐ వెంట్ టు సుందరయ్య విజ్ఞాన భవన్ బాగలింగపల్లిలో ఏదో మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళాను సండే డేబీ ఫస్ట్. అక్కడ ఫుట్పాత్ మీద ఒక ఆయన ఇది పెట్టుకొని ఉంటే ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్, అంటే జిప్స్ వేస్తావా ఏమన్నా ఫైల్ బ్యాగ్స్ కి జిప్ అంటే లేదు సార్, ఓన్లీ ఆల్టరేషన్స్ చేస్తాం. వాళ్ళు కొత్త బట్టలు కూడా కుట్టారు. గచ్చిబౌలిలో కూడా అలా 4-5 మంది ఉన్నారు. ఓన్లీ ఆల్టరేషన్ వర్క్. ఆల్రెడీ మనకు ఉన్న బట్టల్లో మనకి ఒక్కోసారి సైజు ఎక్కువడమో తక్కువడమో, అదే ఆల్టరేషన్స్ దే డూ ఇట్. ఫుట్పాత్ బిజినెస్ చాలా మంది, అంటే 80% ఆఫ్ ద పీపుల్ దే డూ స్మాల్ బిజినెసెస్, పెట్టి బిజినెస్ చేసుకుంటారు ఉంటారు. దట్స్ ఓకే, బీ హ్యాపీ. అల్టిమేట్లీ ఎంత జీతం వచ్చింది ఏందని కాదు, ఎంత ఎక్కువ సంపాదన, కార్లో తిరిగితే ఒకసారి ఓకే. జీవితంలో పట్టిస్తే న్యూ అండ్ ఓల్డ్ అనేసి కొత్తది ఒకసారి ఇదేదో చూడాలి, రుచి చూడాలి అనేటువంటి ఒక ఉత్సుకత ఉండవచ్చు. అది ఎక్కువైపోతే జుగుత్స వస్తుంది, దానికి ఆపోజిట్ సైడ్ జుగుత్స. నేను ఫస్ట్ టైం చెన్నైలో సముద్రం చూసినప్పుడు 1975లో ఐ వాజ్ ఓవర్ హెల్మెడ్. అంత పెద్ద వాటర్ బాడీని మనం ఎక్కడ చూడలేదు. అప్పుడు ఏదో చిన్న బావులు, కుంటలు, చెరువులు ఇలాంటివి. ఫ్లైట్ లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రావెల్ ఫ్రమ్ కల్కట్టా టు గౌహతి. అప్పట్లో మా బ్యాంకుల్లో నార్త్ ఈస్ట్ లో ట్రైన్ యూస్ టు టేక్ ఏ వెరీ లాంగ్ రూట్ దట్ టైమ్. సో ఫ్లైట్ వాజ్ పర్మిటెడ్. దట్ ఈస్ వన్ ఎర్లీ 80. అంటే మన పేరెంట్స్ అనుభవించినవి మనం అనుభవిస్తున్నాం. కంఫర్ట్స్ హయ్యర్ లెవెల్లో కాదు, కంఫర్ట్స్ లెవెల్లో మనం అనుభవించింది. చిన్నప్పుడు పుట్టగానే వీళ్ళు దే ఆర్ మూవింగ్ ఇన్ ఫ్లైట్స్ ఎట్ స్మాల్ ఏజ్. సో ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ దట్ ఫ్లవర్. ఆమె ఏమి చదువుతున్నామమ్మా అంటే, లేదు సార్ అంకుల్, ఇది డిప్లొమా చేసింది ఆమె, డిప్లొమా ఇంజనీర్ ఇన్ సమ్ బ్రాంచ్ సైడ్. మీ ఆయన ఏం చేస్తారు అని అడిగాను నేను. ఈమె డిప్లొమా ఇంజనీర్ చదువుకున్నప్పుడు మళ్ళీ పూలు అమ్ముతుంది అని లేదు సార్, వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఇద్దరు చదివిన తర్వాత ఎంత ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్స్. మనిషి అంటే మనకు ఒకసారి కొంచెం కలవరపాటు. సమాజంలో ఇంత ఇర్రెస్పాన్సిబుల్ మనిషి వచ్చారు. వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి గుర్తు చెప్పట్లేదు, వాళ్ళ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు వాళ్ళకి సర్దుబాటు చెప్పట్లేదా, కౌన్సిలింగ్ లేదా, మెంటారింగ్ లేదా అనేటువంటి భావన కలిగింది. నాకు ఇమీడియట్ ఐ హెడ్ సమ్ మెంటాల్ పిపర్మెంట్ ఆర్ సంథింగ్ ఆ పాపకి ఇచ్చేసి ఆమె థ్యాంక్స్ చెప్పు అని ఏమంటా ఉంటే. సో ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. మనం ఏం చేయలేకపోయినా కూడా ఏదో బాధలో పాలు పంచుకున్నాము, వాళ్ళకి బాధ లేకపోవచ్చు కూడా. బట్ ఎనీవే ఐ విల్ స్టాప్ హియర్. We will continue tomorrow again. Thank you. Namaste. Bye. Done, sir. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.